హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బ్యాక్ ట్రాక్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక సైకియాట్రిస్ట్ అనమాట. తానేంటంటే ఉదయాన్నే నిద్ర లేచి వీడియో వైపు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో సడన్ గా తన భార్య పెద్దగా అరుస్తుంది. వెంటనే హీరో వెళ్లి తన భార్యకి ధైర్యం చెప్తాడనమాట. నువ్వేం కంగారు పడకు, ఇది కళ అని చెప్పేసి హీరోయిన్కి ధైర్యం చెప్తాడు. బేసికల్ గా హీరో భార్య ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడుతుంది అనమాట. దాంతో హీరో తనకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరో తన ఆఫీస్కి వెళ్తాడు. బేసికల్ గా హీరో సైకియాట్రిస్ట్ కదా, తన దగ్గరకు ఒక పేషెంట్ వస్తాడు. అతని పేరు ఫెలిక్స్ అనమాట. తనకున్న జాబ్ ఏంటంటే తను ప్రెసెంట్ లో ఉండకుండా తను ఇంకా 1987 సంవత్సరంలో బతుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అతనికి హీరో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డంకన్ అని చెప్పి తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు అనమాట. మీట్ అయిన తర్వాత తన ప్రాబ్లమ్స్ మొత్తం తను చెప్పుకుంటాడు. ఆ తర్వాత డంకన్ కూడా అవును నీ భార్యకి ఎలా ఉందని చెప్పి అడిగితే ఇంకా తను అలాగే ఉందరా, లేని ఉన్నట్టు ఊహించుకుంటుందని చెప్పి అంటంతో తాను కూడా బాధపడతాడు. మరి నీ సంగతి ఏందని చెప్పి అడిగితే నేనంతా రికవర్ అయిపోయినని చెప్పి అంటాడు. కానీ హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. సో దాంతో డంకన్ ఏంటంటే మీ అమ్మాయిని ఇంకా మర్చిపోలేదని చెప్పి అడుగుతాడు. సో బేసికల్ గా ఏం జరిగిందంటే హీరోకి హీరోయిన్కి ఒక కూతురు ఉందన్నమాట. అంటే హీరో భార్యకి. సో వాళ్ళకి ఏంటంటే ఒక అందమైన కూతురు ఉంది. ఆ అమ్మాయిని తీసుకొని హీరో ఏంటంటే రోడ్డు మీద తీసుకెళ్లి సైకిల్ తొక్కిస్తూ ఉంటాడు. అలా అమ్మాయి సైకిల్ తొక్కుతున్నప్పుడు హీరో ఏంటంటే రోడ్డు పక్కన ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ లో ఏదో చూసి ఈ అమ్మాయిని మర్చిపోతాడు. అనుకోకుండా ఈ అమ్మాయి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. ఒక కారు వచ్చేసి సైకిల్ మీద ఉన్న హీరో కూతుర్ని గుద్దేస్తుంది. దాంతో ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి హీరో భార్య అలా అయిపోయింది అనమాట. నిద్రలో ఉలికిపడి లేగటం, మంచం దిగాలంటే భయపడటం అలా చేస్తూ ఉంటుంది. దాంతో హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. బేసికల్ గా హీరో కూడా తన కూతురు అంటే చాలా ఇష్టం. తన వల్లే తన కూతురు చనిపోయిందని చెప్పేసి హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. కానీ డంకన్ ఏమంటాడంటే అరే నీ కూతుర్నే మర్చిపోయేంతగా ఆ షాప్ లో ఏం చూసారు అని చెప్పి అడిగితే హీరో మాత్రం ఏమో నాకు గుర్తులేదంటాడు. సరే గుర్తించుకొని చెప్పేసి తన ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ హీరో దగ్గరికి పేషెంట్లు వస్తూ ఉంటారు అనమాట. అందులో ఎరికా అని ఒక ఆవిడ ఉంటుంది. బేసికల్ గా ఆవిడకి ఏంటంటే సూసైడ్ చేసుకోవాలని థాట్ ఉంటుంది. కానీ సూసైడ్ చేసుకోలేకపోతుంది. నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పేసి హీరో దగ్గరకు వచ్చి నేను సూసైడ్ చేసుకోవడానికి ధైర్యం కావాలని చెప్పేసి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. కానీ హీరో మాత్రం ఎలాగైనా సరే ఆవిడ బతికించాలని చెప్పేసి ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో దగ్గర రావాల్సిన పేషెంట్లు అందరూ అయిపోతారనమాట. కాకపోతే రూమ్ బయట మాత్రం ఎలిజబెత్ అని ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆ అమ్మాయిని మన కథలో హీరో లోపల తీసుకొస్తాడు. ఏంటి నీ ప్రాబ్లం చెప్పమ్మా అంటే మాత్రం ఆ అమ్మాయి మాట్లాడలేదు. సో దాంతో హీరోకి అర్థమయ్యేది ఏంటంటే ఆ అమ్మాయి మోగ అమ్మాయి అని చెప్పేసి. కానీ ఆ అమ్మాయి ఏంటంటే హీరోకు కార్డు ఇస్తుంది. ఆ కార్డు చూసిన తర్వాత అర్థమవుతుంది ఈ అమ్మాయి పేరు ఎలిజబెత్ అని చెప్పేసి. హీరో ఏమంటాడంటే సరే నువ్వు మాట్లాడలేకపోతున్నావు కదా, కనీసం రాయని చెప్పేసి ఆ అమ్మాయికి ఒక పెన్ను పేపర్ ఇస్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా రాద్దాం అనుకునే లోపే సడన్ గా ఆ రూమ్ పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది. సో బేసికల్ గా హీరో ఆఫీస్ పక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. ట్రైన్ వెళ్ళినప్పుడల్లా ఆ రూమ్ షేక్ అవుతుంటుంది. దాంతో ఆ అమ్మాయి భయపడిపోతుంటుంది. నువ్వేం భయపడమాకని చెప్పేసి హీరో విండో క్లోజ్ చేయడానికి వెళ్తాడు. కానీ హీరో విండో క్లోజ్ వచ్చే లోపే ఆ అమ్మాయి అక్కడ నుంచి భయంతో పారిపోతుంది. కానీ ఆ పేపర్ మీద మాత్రం 12/7/87 అని చెప్పేసి రాసేసి అక్కడ నుంచి పారిపోతుంది. కానీ హీరోకి ఏం అర్థం కాదు. సర్లే అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు మళ్ళీ ఉదయాన్నే తన ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే అనుకోకుండా తన రూమ్ తాళం ఏంటంటే అక్కడ మర్చిపోతాడు అనమాట ఆఫీస్ లో. సో దాంతో హీరో కూడా ఆఫీస్కి వెళ్తాడు తాళం తీసుకుందని చెప్పేసి. వెళ్ళి చూస్తే తన రూమ్ డోర్ ఓపెన్ లో ఉంటుంది. అదేంటి నా ఆఫీస్ రూమ్ డోర్ ఓపెన్ లో ఉందని చెప్పేసి లోపలికి వెళ్తే అక్కడ ఒక బొమ్మ ఉంటుంది. ఎవరని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక అమ్మాయి విండో నుంచి చూస్తుంది అనమాట. ఏ ఎలిజబెత్ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి కూడా హీరో వైపు చూస్తుంది. వెంటనే హీరోని దగ్గర రమ్మని చెప్పేసి ఆ విండో నుంచి ఒక ట్రైన్ కనిపిస్తుంది అనమాట. ఆ ట్రైన్ ని చూడమంటుంది. హీరో కూడా ఆ ట్రైన్ చూస్తాడు. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే ఆ ట్రైన్ కొంచెం దగ్గరకు వచ్చే లోపు ఆ అమ్మాయి గొంతు ఎవరో పిసికిసినట్టు ఫీల్ అయిపోయి ఆ అమ్మాయి స్లో తప్పి కింద పడిపోతుంది. వెంటనే హీరో ఏంటంటే వాటర్ తీసుకొచ్చి ఆ అమ్మాయి మొహం మీద కొడదామని చెప్పేసి వాటర్ తాగడానికి వెళ్తాడు. వాటర్ తీసుకుని వచ్చే లోపు ఆ అమ్మాయి అక్కడ ఉండదన్నమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు ఈ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయిందని చెప్పేసి. వెంటనే హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ డంకన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. కానీ డంకన్ ఏమంటాడంటే అరే నువ్వు ఏ పేషెంట్ ని ట్రీట్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ వాయిస్ రికార్డ్ కూడా ప్లే చేస్తాను చూడని చెప్పేసి ప్లే చేస్తాడు. అందులో హీరో గొంతు ఆ తర్వాత ట్రైన్ వెళ్లే సౌండ్ ఉంటుంది కానీ ఎలిజబెత్ సౌండ్ ఉండదు అనమాట. దాంతో ఆ డంకన్ ఏమంటాడంటే మీ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, దయచేసి లేని వాళ్ళని ఉన్నట్టు ఊహించుకోమాకని చెప్పేసి హీరోకి తన ఫ్రెండ్ క్లాస్ పీకుతాడు అనమాట. ఆ తర్వాత ఇక బొమ్మ వచ్చింది నా రూమ్ లో కన్నావు కదా, ఆ బొమ్మ బహుశా మీ అమ్మాయిది కూడా అయి ఉండొచ్చు, తెలియక నువ్వే బ్యాగులు వేసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టేసి ఉండొచ్చు, ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పేసి హీరో ఫ్రెండ్ డంకన్ ఏంటంటే హీరో క్లాస్ బీకి మీ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి ఇలా అయిపోయారా, ప్రశాంతంగా ఉండని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే డైరెక్ట్ గా తన ఆఫీస్కి వస్తాడనమాట. వచ్చిన తర్వాత టేబుల్ మీద పేపర్ కనిపిస్తుంది. ఆ పేపర్ మీద ఎలిజబెత్ 12/7/87 అని రాసింది కదా, ఒకవేళ ఎలిజబెత్ నిజంగానే నా ఇమాజినేషన్ అయితే ఈ పేపర్ మీద ఎలా రాస్తుందని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ టేబుల్ కున్న డ్రాయర్ ని ఓపెన్ చేస్తాడు. అందులో కార్డు కూడా ఉంటుంది అనమాట. ఆ కార్డే కదా ఎలిజబెత్ హీరోకి ఇచ్చింది. అది చూసిన తర్వాత ఎలిజబెత్ అనే అమ్మాయి మన ఊహ కాదు, నిజంగానే ఆ అమ్మాయి ఉందని చెప్పేసి అనుకుంటున్నప్పుడు సర్లే అని చెప్పేసి హీరో బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎలిజబెత్ కనిపిస్తుంది. హీరోకి ఏం అర్థం కాదు. వెంటనే హీరో ఎలిజబెత్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఎలిజబెత్ కాస్త తన కూతురులా మారిపోతుంది అనమాట. హీరోకి ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుంది. సరే అని చెప్పి
చెప్పేసి తన కూతురు పట్టుకుంటే అక్కడ ఎవరో కనిపించరు. హీరో ఇప్పుడు దాకా తన ఇమాజినేషన్ లో అనమాట. హీరోకి ఏం అర్థం కాదు, తన ఫ్రెండ్ చెప్పినట్టు నిజంగానే ఇమాజినేషన్ అని చెప్పేసి హీరో హడావుడిగా ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కి వచ్చి ప్రశాంతంగా ఆఫీస్ మొత్తం ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు తను ఒక మెట్రో ట్రైన్ లో వెళ్తుంటాడు అనమాట. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా తనకి ఎదురుగా ఎరికా కూర్చొని ఉంటుంది. హీరో దగ్గర ట్రీట్మెంట్ తీర్చుకున్నాడు కదా, ఆవిడ ఏంటంటే హీరోతో మాట్లాడుతుంది. నేను సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ చేసుకోలేకపోతున్నాను. ఎన్నిసార్లు చేసుకున్నా చనిపోవట్లేదు, ఎందుకో తెలుసా అని చెప్పేసి హీరో అడుగుతుంది. కానీ హీరో మాత్రం నాకేం తెలుసు అని చెప్పి అంటాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ చనిపోయాను కాబట్టి, నేను ఒక దెయ్యాన్ని కాబట్టి అని చెప్పేసి ఆవిడ హీరోని భయపడుతుంది. దాంతో హీరో కూడా భయపడిపోతాడు. ఆ తర్వాత వెంటనే హీరో తన ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎరికా అనే అమ్మాయి గురించి మొత్తం సెర్చ్ చేసి చూస్తే ఆ అమ్మాయి నిజంగానే చనిపోయిందని చెప్పేసి తన కంప్యూటర్ లో ఉంటుందన్నమాట. ఆ తర్వాత హీరోకి డౌట్ వచ్చేసి ఫెలిక్స్ అని ఒక అతను ఉంది కదా, అతని గురించి కూడా సెర్చ్ చేస్తే అతను కూడా చనిపోయి ఉండని చెప్పేసి రిజల్ట్ అవుతుంది. దాంతో హీరోకి ఇంకా భయం ఎక్కువైపోతుంది. ఆ తర్వాత లాస్ట్ గా ఎలిజబెత్ అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి గురించి సెర్చ్ చేస్తే ఆ అమ్మాయి కూడా చనిపోయిందని చెప్పేసి అందులో డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఎలిజబెత్ 12/7/88 అని చెప్పి రాసింది కదా, ఆ డేట్ ఏదో కాదు, ఆ అమ్మాయి చనిపోయిన రోజు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ విండోలో ఏంటంటే ఒక ట్రైన్ వచ్చి ఆగుతుంది అనమాట. అంటే రైల్వే ట్రాక్ ఉంది కదా, అక్కడ ఒక ట్రైన్ ఆగుతుంది. ఆ ట్రైన్ లో ఒక బోగీలో ఎగ్జాక్ట్లీ హీరో విండోకి ఎదురుగానే ఇప్పుడు ఎవరెవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ అవతల బోగీలో హీరోని చూస్తూ ఉంటారు. హీరోకి ఏం అర్థం కాదు, వీళ్ళందరూ చనిపోయారు కదా, నన్ను ఎందుకు చూస్తున్నారని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోకి భయం వేసి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ కి జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళందరూ ఆత్మలు నాతో మాట్లాడతారని చెప్పి అనడంతో హీరో ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు. అలా జరగకూడదని చెప్పేసి అంటూ ఉంటాడు. అని అప్పుడే హీరో ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఆ పేషెంట్లందరినీ పరిచయం చేసింది ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండే అనమాట. దాంతో హీరో డౌట్ వచ్చి వాళ్ళందరూ నువ్వే కదా నాకు పరిచయం చేసింది, వాళ్ళందరూ ఎందుకు చనిపోయారని చెప్పి అడిగితే ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయారు, మరి నేను చనిపోయారు కదా అని చెప్పేసి సడన్ గా తన ఫ్రెండ్ మాయమైపోతాడు. దాంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది తన ఫ్రెండ్ కూడా చనిపోయాడు, నేను తన ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని చెప్పేసి హీరో అర్థం చేసుకుని షాక్ అయిపోతాడు. ఆ తర్వాత అసలు చనిపోయిన వాళ్ళందరూ అడ్రస్లు చూద్దాం అని చెప్పేసి హీరో వాళ్ళ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి చూస్తే తనకి తెలిసేది ఏంటంటే వాళ్ళ ఊరికి చుట్టుపక్కల ఊర్లో అందరూ ఉన్నారని చెప్పేసి అర్థమైపోతుంది. బేసికల్ గా హీరోది ఫాల్సా క్రీక్ అనే ఒక ఊరు అనమాట. తనకు కొంచెం డిస్టెన్స్ లోనే ఆ చనిపోయిన వాళ్ళందరూ ఉంటారు. దాంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ట్రైన్ ఎక్కేసి వాళ్ళ ఊరు వెళ్తాడు. ఆ ఊర్లో హీరో వాళ్ళ నాన్న ఉంటాడు అనమాట. తను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తన ఫ్రెండ్ తో ఏమంటాడంటే, అరే 1987 సంవత్సరంలో ఏం జరిగిందో నీకు గుర్తుందని చెప్పి అంటంతో తన ఫ్రెండ్ ఏమంటాడంటే ఏమోరా నాకు గుర్తులేదని చెప్పేసి అంటాడు. గుర్తెచ్చుకోరా 1987 సంవత్సరం ఆ రోజు అని చెప్పి అంటంతో అతనికి గుర్తొచ్చి భయపడిపోతూ ఉంటాడు. దాని గురించి మనం మాట్లాడుకోవద్దని చెప్పాను కదా, ఎందుకు మాట్లాడదాం అని చెప్పేసి అతను కోపం వచ్చేసి హీరోని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో చేసేది ఏం లేక వాళ్ళ ఊర్లో ఒక రైల్వే ట్రాక్ ఉంటుందన్నమాట. దాని మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరో ఒక విషయం గుర్తొస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఇందాక హీరోతో మాట్లాడు కదా హీరో ఫ్రెండ్ ఒక అతను, వీళ్ళిద్దరు చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ తొక్కుంటూ ఈ రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చేవాళ్ళు. అలా వచ్చిన ప్రాసెస్ లో వీళ్ళకి ఏంటంటే ఒక చోట కార్ కనిపిస్తుంది. సరే అని చెప్పేసి ట్రాక్ మీద సైకిల్ స్టాండ్స్ వేసేసి వాటిని అక్కడే పార్క్ చేసేసి వీళ్ళిద్దరు ఆ కార్ ని దూరం నుంచి చూస్తూ ఉంటారు ఒక కొండ చాటు నుంచి. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే లోపల ఎవరో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఒక అమ్మాయి మాత్రం వీళ్ళని చూసి పెద్దగా అరుస్తుంది. దాంతో వీళ్ళకి భయం వేస్తుంది అనమాట. అరే అమ్మాయి మనం చూసిందని చెప్పేసి వీళ్ళు భయపడుతూ ఉంటారు. అదే సమయంలో సడన్ గా ఆ ట్రాక్ మీద ఒక ట్రైన్ వస్తుంది అనమాట. కాకపోతే వీళ్ళేమో ఆ ట్రాక్ మీద సైకిల్ ని పార్క్ చేశారు. దాంతో హీరోకి వాళ్ళ ఫ్రెండ్ కి భయం వేసి ఆ సైకిల్ కోసం పరిగెడుతున్నప్పుడు ఆ ట్రైన్ వీళ్ళకన్నా ఫాస్ట్ గా వెళ్లి ఆ సైకిల్ గుద్దేస్తుంది. సో ఈ ప్రాసెస్ లో ఆ ట్రైన్ కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. దాని వల్ల ట్రైన్ లో చాలా మంది చనిపోతారు. అలా చనిపోయిన వాళ్ళే ఇప్పటి వరకు హీరో కనిపించారు కదా, ఫెలిక్స్, డంకన్, ఇంకా ముఖ్యంగా ఎలిజబెత్, ఎరికా, వీళ్ళందరూ ఏంటంటే ఆ ట్రైన్ లో చనిపోయిన వాళ్ళు. సో అప్పటి నుంచి హీరోకి అలా కనిపిస్తున్నారు అనమాట. సో బేసికల్ గా హీరోకి వాళ్ళు కనిపించడానికి మెయిన్ రీజనే అది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. సో బేసికల్ గా హీరో ఎప్పటి నుంచో ఒక రోగంతో బాధపడుతున్నాడు కదా, ఆ రోగం దీని వల్ల వచ్చింది, వీళ్ళందరూ చావుకి నేనే కారణం అని చెప్పేసి హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా హీరో బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో దాని వల్ల హీరోకి ఏంటంటే కొంచెం మనశ్శాంతి అనేది కరువైంది. సో హీరో ఏమనుకుంటాడంటే సరే మన ఊరు వచ్చాము, ఈ సంఘటన జరిగి చాలా రోజులైంది, అది కూడా 1987 సంవత్సరంలో జరిగింది. సో డైరెక్ట్ గా వెళ్ళి పోలీసులు చెప్దాం అని చెప్పేసి హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులకు చెప్పడానికి హీరోకి ధైర్యం చాలదు. సో దాంతో హీరో చేసేదేలాగా ఇంటికి వచ్చి పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఏంటంటే చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఇంకా చేసేదేం లేక డైరెక్ట్ గా హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ ఒక ఆవిడ ఉంటుంది అనమాట, లేడీ పోలీసు. ఆవిడకి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో ఆవిడ ఏంటంటే టెన్షన్ తో వణికిపోయి మంచిలు తాగుతుంది. ఆ తర్వాత హీరో దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. సో అదే టేబుల్ మీద అంటే ఆవిడ టేబుల్ మీద ఒక ఫోటో ఉంటుంది అనమాట. ఆ ఫోటోలో ఈవిడ, ఆ తర్వాత ఇంకొక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఎవరో కాదు, ఎరికా అనమాట. సో బేసికల్ గా హీరోకి ఎప్పుడు వచ్చి కనిపిస్తుంటది కదా ఎరికా, ఆవిడ కూతురే ఈ అమ్మాయి. కానీ ఈ అమ్మాయి ఏమంటుందంటే మీరు తప్పు ఎప్పుడో చిన్నప్పుడు చేశారు కాబట్టి మీకు ఇప్పుడు శిక్ష ఉంటుందండి, కానీ ఏది ఏమైనా సరే పోలీస్ స్టేషన్ కి వచ్చి మరీ నిజం చెప్పారంటే మీరు చాలా మంచోళ్ళు, మీరు వెళ్ళిపోండి అని చెప్పడంతో హీరో కూడా అమ్మాయి సార్ నిజం చెప్పేశానని చెప్పేసి చాలా ఫ్రీగా ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తన భార్య కూడా ఫోన్ చేసి చెప్తాడు, చాలా ఏళ్ల నుంచి నా మనసులో దాచుకున్న ఒక
నిజాన్ని ఈ రోజు చెప్పేశాను, నాకు కొంచెం రిలాక్స్ గా ఉంది, ఇంకో 2 రోజులు మా ఊర్లో ఉండొస్తానని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఇంట్లో కొన్ని పేపర్ కటింగ్స్ ఉంటాయి. అవి ఏంటో కాదు, 1987లో జరిగిన ఆ ట్రైన్ యాక్సిడెంట్ గురించి అనమాట. వాటిని తగలబెడదాం చూస్తున్నప్పుడు ఆ పేపర్ కొంచెం కాల్తుంది కానీ మధ్యలోనే ఆగిపోతుంది. అదే సమయంలో తన రూమ్ లో ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే సడన్ గా డోర్ లాక్ అయిపోతుంది. హీరోకి ఏమో రూమ్ లో ఏమీ కనిపించవు. సరే అని చెప్పేసి ఒక టార్చ్ లైట్ వేసి చూస్తే సడన్ గా ఆ రూమ్ లోకి ఎలిజబెత్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరో మీద అటాక్ చేస్తుంది. హీరో గొంతు పిసికేస్తుంది. హీరో ఏమో ప్రాణాలు కాపాడుకోవడానికి అరుస్తూ ఉంటాడు. అయినా సరే ఎవరు రారు. కానీ కొంత సమయానికి ఆ అమ్మాయి మాయమైపోతుంది. అదే సమయంలో ఆ రూమ్ లోకి ఎవరో వస్తారు. వచ్చింది ఎవరో కాదు, డన్కర్ అనమాట. అతను హీరో దగ్గరకు వచ్చి నువ్వు చేసిన తప్పులు ఇంకా చెప్పలేదని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే మొత్తం పోలీస్ స్టేషన్ లో చెప్పా కదా, ఇంకా ఏం చెప్పాలి అని చెప్పి అంటంతో ఆ డంకన్ ఏమంటాడంటే ఇంకా 2 విషయాలు నువ్వు మర్చిపోయావు, అది చెప్పు అంటాడు. కానీ హీరోకి ఏం అర్థం కాదు. అప్పుడు ఆ డంకన్ ఏమంటాడంటే నీ కూతురు సైకిల్ దొక్కుంటున్నప్పుడు ఆ షాప్ లో నువ్వు ఏదైతే చూసావో అదే చెప్పలేదని చెప్పి అంటంతో హీరో అప్పుడు గుర్తించుకుంటాడు అనమాట. బేసికల్ గా హీరో తన కూతురుని తీసుకొని రోడ్డు మీదకి వస్తాడు. తన కూతురు ఏమో సైకిల్ దొక్కుతుంటుంది. అదే సమయంలో ఆ షాప్ లో ఒక ట్రైన్ బొమ్మ కనిపిస్తుంది. కానీ ఆ ట్రైన్ బొమ్మకు ఏంటంటే ట్రాక్ పక్కన ఒక చిన్న రూమ్ లా ఉంటుంది. సో హీరోకి అప్పుడు గుర్తు వస్తుంది, ఓకే ఈ రూమ్ గురించి చెప్పలేదని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి డంకన్ కూడా మాయమైపోతాడు. ఆ మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా ఆ యాక్సిడెంట్ జరిగిన చోట ఉంది కదా, అక్కడ రైల్వే ట్రాక్ పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోకి అప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే వీళ్ళిద్దరు సైకిల్ రైల్వే ట్రాక్ మీద పార్క్ చేశారు కదా, ఆ సైకిల్స్ ని ఎక్కడ ట్రైన్ గుద్దేస్తుందని అని చెప్పేసి వీళ్ళిద్దరు పరిగెడుతూ ఉంటారు. కాకపోతే హీరో ఫ్రెండ్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఆ రూమ్ లోకి వెళ్ళి వస్తున్న ట్రైన్ ట్రాక్ ని మార్చేస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళ సైకిల్ సేఫ్ అయిపోతాయి కదా. కానీ ఆ ట్రాక్ మార్చడం వల్ల ఆ ట్రైన్ కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. దాంతో చాలా మంది చచ్చిపోతారు. సో బేసికల్ గా ట్రైన్ యాక్సిడెంట్ అవడానికి కారణం హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అందుకనే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ రోజు రెస్టారెంట్ లో అంత భయపడిపోయాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ రూమ్ లోకి వెళ్తాడు. ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే తన ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు. దాంతో హీరో పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. పోలీసులు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఆ లేడీ పోలీస్ హీరోని అడుగుతుంది. వెంటనే జరిగింది మొత్తం చెప్తాడు. కానీ ఆవిడే ఉంటుందంటే మొన్న ఒకలా చెప్పావు, ఈ రోజు ఒకలా చెప్పావు, ముందు వెళ్ళి నీ బ్రెయిన్ మొత్తం సెట్ అయిన తర్వాత నా దగ్గరికి రా అని చెప్పేసి హీరోని అక్కడ నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సగం కాలిపోయిన పేపర్ ఉంది కదా, ఆ పేపర్ ని తీసి చూస్తే దాంట్లో ఒక ఆర్టికల్ ఉంటుంది అనమాట. అందులో ఏం రాస్తారంటే ఎలిజబెత్ అని ఒక అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి 20 రోజులు అవుతుంది. కాకపోతే ఆ ట్రైన్ యాక్సిడెంట్ వల్ల ఆ అమ్మాయి దొరికిందని చెప్పేసి అంటూ ఉంటారు. బేసికల్ గా ఎలిజబెత్ అనే అమ్మాయి ఏంటంటే ఇంట్లోంచి పారిపోయి ఎక్కడికో వెళ్దాం అని చెప్పేసి ఆ ట్రైన్ ఎక్కింది. అనుకోకుండా ఆ ట్రైన్ యాక్సిడెంట్ లో ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అందులో రాసి ఉంటుంది అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే బుర్ర బ్లాంక్ అయ్యే ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే హీరో తన సైకిల్ కోసం పరిగెడుతున్నాడు కదా ట్రైన్ తో పాటు. అప్పుడు మన కథలో హీరోకి ఎలిజబెత్ అనే అమ్మాయి కూడా పరిగెడతాం కనిపిస్తుంది అనమాట. దాంతో హీరో ఒక విషయం అర్థం అవుతుంది. ఆ అమ్మాయి మనతో పాటు పరిగెత్తినప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ లో ఎలా చనిపోతుంది, ఆ అమ్మాయిని ఎవరో చంపి ఆ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయినట్టు చిత్రీకరించారని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. మరుసటి రోజు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ లేడీ పోలీస్ కి జరిగింది మొత్తం చెప్తాడు. కానీ ఆవిడ ఏమంటుందంటే ఎలిజబెత్ అని ఒక అమ్మాయి గురించి రాశారు కానీ ఈ పేపర్ లో ఆ అమ్మాయి ఫోటో మెన్షన్ చేయలేదు, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు అని చెప్పి అనడంతో హీరో జరిగింది మొత్తం చెప్తాడు. ఏం చెప్తాడంటే ఎవరెవరైతే ఆ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారో వాళ్ళందరూ నాకు రోజు కనిపిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా నా కూతురు చనిపోయిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తున్నారు. ఆ ఎలిజబెత్ అనే అమ్మాయి నాతో వచ్చి మాట్లాడుతుంది. అంతెందుకు మీ అమ్మాయి ఎరికా ఉంది కదా, ఆవిడ కూడా నాతో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా నీ ముద్దు పేరు చిన్ను అంట కదా, ఆవిడ నాతో చెప్పిందని చెప్పి అనడంతో ఆ లేడీ పోలీస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో చెప్పింది నిజం. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే మీరు మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది కానీ దయచేసి ఇంటికి వెళ్ళిపోండి, రేపు పొద్దున మాట్లాడుకుందాం అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి కిందకు వచ్చి కార్ ఎక్కుతాడు. ఆ కారులో ఎలిజబెత్ బొమ్మ ఉంటుందన్నమాట. వెంటనే హీరో కూడా ఆ బొమ్మ తీసుకొని ఎలిజబెత్ నువ్వే నాకు హెల్ప్ చేయాలని చెప్పి అనడంతో సడన్ గా హీరో కారు ముందు ఎలిజబెత్ ఆత్మ ఉంటుందన్నమాట. ఆ ఆత్మ ఏంటంటే నాతో పాటు రా అని చెప్పేసి హీరోను ఒక చోటకి తీసుకెళ్తుంది. ఆ ప్లేస్ ఏదో కాదు, రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఆ రూమ్ అనమాట. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హీరో కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అదేంటంటే ఈ ఎలిజబెత్ అనే అమ్మాయిని ఈ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రూమ్ కి తీసుకొచ్చి అత్యాచారం చేశారనమాట. ఆ ప్రాసెస్ లోనే ఆ అమ్మాయి రైల్వే ట్రాక్ లివర్ ని పట్టుకుంటుంది, దాన్ని లాగుతుంది. అలా లాగటం వల్ల ట్రైన్ ట్రాక్ మారిపోయి పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. సో హీరోకి ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఎలిజబెత్ అని. కానీ ఎలిజబెత్ ని అత్యాచారం చేసింది ఎవరని చెప్పి హీరో ఆలోచించుకుంటాడు. తను గుర్తొస్తాడు కూడా. కానీ అలా గుర్తొచ్చిన వెంటనే హీరో భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఆ రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అదంతా చెక్ చేస్తున్నప్పుడు ఆ లివర్ ఉంది కదా లాగేది, దాని కింద ఒక స్కూల్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్యాడ్జ్ ఎవరిదో కాదు ఎలిజబెత్ అనమాట, తను చదువుకునే స్కూల్ బ్యాడ్జ్ అనమాట. సో దాంతో ఆవిడకి అర్థమైంది ఏంటంటే హీరో చెప్పింది నిజం అని చెప్పేసి డైరెక్ట్ గా ఆవిడ హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి చూస్తే హీరో ఉంటాడు కానీ హీరో వాళ్ళ నాన్న ఉంటాడు అనమాట. ఆయన కూడా ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ కదా. వెంటనే లేడీ పోలీస్ ఆఫీసర్ లోపల రమ్మంటాడు. వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే హీరో వాళ్ళ నాన్నని క్వశ్చన్ చేస్తుంది. సార్ 1987లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ కేసును డీల్ చేసింది మీరే కదా, ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం చేయకుండానే కేసును కొట్టేశారు. ఇంకా ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి మీరే, కానీ మిగతా టీం మొత్తం ఇక్కడే ఉంది. కానీ అక్కడికి వెళ్ళటానికి మీరు ఎలా వెళ్ళారు,
నా దృష్టిలో మీరు అక్కడికి వెళ్ళలేదు, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్ అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ నాన్న కోపం వచ్చేస్తుంది. కానీ అమ్మాయి కదా అని చెప్పేసి ఆ గమ్మని మంచిది లాగా వస్తానని చెప్పేసి పైకి లెగిస్తాడు. అలా వెనక్కి వెళ్ళి ఒక రాడ్ తీసుకొచ్చి ఆ లేడీ పోలీసుని కొట్టి ఆమె వచ్చిన కారులోనే ఆమెను పడేసి ఆ కారు తీసుకెళ్లి ఒక షెడ్ లో పెడతాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి మన కథలో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత నాన్న నాకంతా తెలిసిపోయింది, ఆ రోజు ఆ అమ్మాయిని అంటే ఎలిజబెత్ ని మానభంగం చేసింది నువ్వే కదా, అదే ప్రాసెస్ లో ఆ అమ్మాయి లెవర్ లాగటం వల్ల ట్రైన్ యాక్సిడెంట్ అయింది, దీని అంతటికి నువ్వే కారణం అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ నాన్నకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే సమయంలో నేను ఈ విషయం పోలీసులు చెప్తానని చెప్పేసి హీరో ఫోన్ తీసుకొని లేడీ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేస్తాడు. కాకపోతే ఆవిడ ఫోన్ హీరో వాళ్ళ నాన్న దగ్గర మోగుతుంది. దాంతో హీరోకి భయం వేస్తుంది. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఒక గన్ను తీసుకొని దయచేసి లోపలికి వెళ్ళని చెప్పి షెడ్ లోకి వెళ్ళమంటాడు. హీరో కూడా భయంగా వెళ్తాడు. ఈ ప్రాసెస్ లో హీరో వాళ్ళ నాన్న మీద అటాక్ చేస్తాడు. కానీ హీరో వాళ్ళ నాన్నే హీరో మీద అటాక్ చేసి తనని పిచ్చ కొట్టి అదే పోలీస్ కారులో వేసుకొని వీళ్ళిద్దరిని తీసుకెళ్లి కారులో ఒక చోట చంపేద్దాం అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న కారులో తీసుకెళ్తూ ఉంటాడు. అలా తీసుకెళ్లే ప్రాసెస్ లో సడన్ గా వీళ్ళ కారుకి ఏంటంటే ఎదురుగా ఎలిజబెత్ ఆత్మ వస్తుంది అనమాట. దాంతో హీరో వాళ్ళ నాన్న కన్ఫ్యూజ్ అయిపోయి పక్కనే ఉన్న ఒక రాడ్ను గుద్దుతాడు. ఈ ప్రాసెస్ లో హీరో కారు నుంచి కింద పడిపోతాడు. కానీ ఆ రాడ్ను గుద్దిన తర్వాత ఆ కారు ఏంటంటే వెళ్లిపోయి రైల్వే ట్రాక్ మీద ఆగుతుంది. అదే సమయంలో కరెక్ట్ గా ఆ ట్రాక్ మీద ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది అనమాట. హీరో ఏంటంటే రోడ్డు పక్కన పడిపోతారు కదా, తనకు మెలకు వచ్చి చూస్తే ట్రాక్ మీద కారు ఉంటుంది. కారులో వాళ్ళ నాన్న ఉంటాడు. వాళ్ళ నాన్న కాపాడదాం అని చెప్పేసి గన్ను తీసుకొని అద్దాలను కాలుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే అవి పగలగొట్టుకొని బయటకు వస్తాడని చెప్పేసి. ఈ ప్రాసెస్ లో ఆ కారు లోపల ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ కి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత ఎలాగోలా డిక్కీ ఓపెన్ చేసుకుని మెల్లగా బయటకు వస్తూ ఉంటుంది. అదే ప్రాసెస్ లో హీరో వాళ్ళ నాన్న కూడా బయటకు రావడానికి ట్రై చేస్తాడు. కానీ లోపల ఉన్న ఎలిజబెత్ ఆత్మ మాత్రం హీరో వాళ్ళ నాన్ని లోపలికి లాక్కెళ్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో హీరో ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని పట్టుకొని అవతలకు దూకేస్తాడు. ఈ గ్యాప్ లో ట్రైన్ వచ్చేసి హీరో వాళ్ళ నాన్న ఉన్న కార్ ని గుద్దేస్తుంది. దాంతో కారులో ఉన్న హీరో వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా సర్లే అని చెప్పేసి లేడీ పోలీస్ ఆఫీసర్ ని పట్టుకుని అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా ఎలిజబెత్ ఆత్మ వచ్చేస్తుంది. అది వాళ్ళ కళ్ళ ముందే మాయమైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో కూడా తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడిందని చెప్పేసి తాను తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి బీచ్ లో కూర్చుంటారనమాట. అదే సమయంలో సడన్ గా తన పక్కన తన కూతురు ఆత్మ వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత చాలా మంచి పని చేసావు నాన్న అని చెప్పేసి, నువ్వు అమ్మ హ్యాపీగా ఉండండి నాన్న అని చెప్పేసి తన కూతురు ఆత్మ అలాగా సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సముద్రంలోనే మాయమైపోతుంది. దాంతో హీరో కూడా తన భార్యను పట్టుకొని జరిగింది మొత్తం చెప్పి ఇక మీదట మన ఇద్దరం ప్రశాంతంగా ఉందామని చెప్పేసి హీరోయిన్ తో చెప్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీకోసం ఇంకొకసారి ఈ కథని ప్రాపర్ గా చెప్తాను వినండి. బేసికల్ గా హీరో వాళ్ళ నాన్న ఏంటంటే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని మానభంగం చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లోనే ఈ అమ్మాయిని అంటే ఎలిజబెత్ ని హీరో వాళ్ళ నాన్న కిడ్నాప్ చేసి తన కారులో తీసుకెళ్లి మానభంగం చేస్తున్నప్పుడు ఇప్పుడు మన కథలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు ఏంటంటే బైనాకులలో ఈ కారుని చూస్తారనమాట. చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరోలే లవర్స్ అనుకుంటారు. కానీ ఆ లోపల ఉంది ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ ఏంటంటే హీరో వాళ్ళ నాన్న దగ్గర నుంచి తప్పించుకొని ఆ కారు బయటకు వచ్చేసి పారిపోతూ ఉంటుంది. అదే సమయంలో ట్రైన్ రావడం వల్ల హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఇద్దరు ఏంటంటే రైల్వే ట్రాక్ మీద వాళ్ళ సైకిల్ ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు పరిగెడుతున్నారు. అలా పరిగెత్తే ప్రాసెస్ లోనే మన కథలో హీరో ఎలిజబెత్ ని చూశాడు. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ నాన్న ఏంటంటే తప్పించుకొని పారిపోతున్న ఎలిజబెత్ ని పట్టుకొని ఆ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రూమ్ కి తీసుకెళ్లి తనని మానభంగం చేయబోయాడు. కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఏం చేయాలో తెలియక పక్కన ఉన్న లివర్ ని లాగింది. సో దాని వల్ల ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఈ అమ్మాయిని అంటే ఎలిజబెత్ ని చంపావతలు పడేసి డైరెక్ట్ గా ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిన అమ్మాయి లాగా ఆ అమ్మాయి శవాన్ని అక్కడ తీసుకెళ్లి పెట్టి తానే పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఈ అమ్మాయి డెత్ ట్రైన్ యాక్సిడెంట్ డెత్ అని చెప్పేసి రాసేసాడు. సో జరిగింది అది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి హీరో ఫ్రెండ్ ఎందుకు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడని డౌట్ రావచ్చు. బేసికల్ గా హీరో వాళ్ళ నాన్న ఏం చేశారంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే ఇదంతా జరగడానికి నువ్వే కారణం అని చెప్పేసి మనోడు బ్రెయిన్ వాష్ చేసేసి ఎలాగో మనోడు పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆ పిల్లాన్ని భయపెట్టి అవతల పడేసి ఈ విషయం అంటే నేను ఆ రూమ్ లో ఉన్న విషయం అడగని చెప్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి మనోడిని భయపెట్టేసి ఒకవేళ నిజం బయటకు వచ్చిందనుకో ఏదో ఒక రూపంలో నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఉరిశిక్ష చేసి చంపేస్తానని చెప్పేసి బెదిరించాడు అనమాట. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే భయపడిపోయాడు. ఇంకా ముఖ్యంగా హీరో వచ్చి అడిగినప్పుడు కూడా చెప్పడానికి వణికిపోయాడు. సో బేసికల్ గా జరిగింది అది. మీకు ఈ కథ ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అర్థం కాకపోయినా కూడా అర్థం కాలేదని కామెంట్ చేయండి. నేను బెటర్ గా చెప్పడానికి ఇంకా ట్రై చేస్తాను. ఏది ఏమైనా సరే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.